ఒక్కసారి వినియోగించినట్టుగా కాకుండా అతను హ్యాబిచువల్ యూజర్ అన్నట్లుగా అర్థమవుతోంది ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారంగా. మరి ఇది చాలా సీరియస్ వ్యవహారంగా తయారవుతున్న తరుణంలో మీరు ఇప్పటికీ కూడా మొదటి రోజు ఏదైతే నోటీసులు ఇచ్చి వివరణ కోరారు, కొన్ని రోజులు గడివిచ్చి దానికే కట్టుబడి ఉంటారా, లేదు ఇంకా దీంట్లో వివరణ తీసుకోవడానికి అంత అవసరం కనపడటం లేదు, అతనేమి అమాయకుడు కాదు, ఆయన ఏదో మీడియాలో ప్లీజ్ చేసినట్టు అని అర్థమవుతున్న క్రమంలో మీరు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారా? టైం గడిచిన కొద్దీ కూడా ఇది మీ పార్టీకి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదని క్లియర్గా అర్థమవుతోంది. దట్టు ఆయనేమి మీ దాంట్లో మామూలు ఒక వ్యక్తి కాదు, ప్రస్తుతం ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నాడు. పార్టీ సంగతి పక్కన పెడితే అసలు ముందు అతను ఎంపీగా కొనసాగడానికి అసలు ఎంతవరకు అర్హత ఉందనేది మొదటి ప్రశ్న. అతను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఒక గోలే ఉండదు. లేదా మీరు ఆ రకంగా ప్రేరేపించాలి, అతన్ని ఆ రకంగా ఉన్న ఆ దిశలో నడిపిస్తున్నారా? లేదు పార్టీ నుంచి పార్టీకి ఎక్స్పెల్ చేయాలి, సస్పెండ్ చేసి వివరణ అడుగుతారు కానీ నోటీసులు పంపించి వివరణ అంటారు. ఇదేమో చిన్న చిత్క వ్యవహారం కాదు కదా. క్లియర్గా పోలీసులు టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ అని తేలిన తర్వాత ఇంకా దీంట్లో మేనమేషాలు లెక్కించాల్సిన అవసరమే ఉంది. సో మీరైతే పార్టీకి ఈ రకమైన చెడ్డ పేరు వస్తున్న పరిస్థితుల్లో దానికి సిద్ధపడతారా? లేదంటే కనుక పార్టీ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదని చెప్పేసి ఆ రకంగా ముందుకెళ్తారా? లేదంటే ఇతను హై ప్రొఫైల్ వ్యక్తి, ఇతనికి పెద్దగా పొలిటికల్ కెరీర్ లేకపోయినా ఈయన ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ కూడా పెద్ద ఫ్యామిలీస్, అతని తండ్రి గారు కానీ లేదంటే ఆయన అత్తగారి వైపు అంటే మామగారి వైపు నుంచి కానీ ఆ రకంగా ఏమన్నా మీరు రిలాక్సేషన్ లేదంటే కానీ లెవరేజ్ ఇస్తారా ఎట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ పార్టీ ఇమేజ్? సురేంద్ర నాయుడు గారు. మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా సిటీ 24x7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు పార్టీలో. మాకు పార్టీ ఇంపార్టెంట్. పార్టీలోకి గంజాయి మొక్కలు కానీ 1-2 ప్రవేశిస్తే ఆ గంజాయి మొక్కల్ని పీకి అవతల పడేస్తాం, పార్టీని కాపాడుకుంటాం, పార్టీలో ఇలాంటి పోకడలకు తావు లేదు అని చెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా ఎంత పెద్ద నాయకుడైనా సరే ఇలాంటి పోకడలో పోతే, ఇలాంటి వాటిలో చిక్కుకుంటే ఖచ్చితంగా పార్టీ ఉపేక్షదు. దానికి నిదర్శనమే ఇప్పుడు మేము ఏదైతే మొయినాబాద్లో ఇక్కడ పుట్ట మహేష్ యాదవ్ అనే అతను మత్తు పదార్థాలు సేవిస్తూ రైడింగ్ లో దొరికాడు అని వార్తలు వచ్చిన వెంటనే, అంటే మేమేమి అక్కడ నుండి రిపోర్ట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల, గమనించాలా. వార్తలు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా అతనికి నోటీసులు ఇవ్వడం, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా మీరు పాల్గొనడానికి వీలు లేదు, తదుపరి చర్యలు తీసుకునేదానికి కూడా రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నాం, రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే మా పార్టీ నుండి సస్పెండ్ చేయడం కానీ లేదంటే బహిష్కరించడం కానీ, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. దీంట్లో మాకేం బేస్తాలు ఉండవండి. మా పార్టీలో ఏ తప్పు చేసినా, చిన్న తప్పు చేసినా కూడా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పార్టీ లైన్ దాటి ముందుకు అడుగు పడితే ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద కార్యకర్త అయినా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీలో. మేము ఇప్పుడు కొంతమంది ఇందాక ఇంకొక ఛానల్లో కూడా డిబేట్కి వెళ్ళాను నేను. డిబేట్కి వెళ్ళి కొంతమంది దాంట్లో కూడా మాట్లాడారు, అది ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెనకేసుకొని వస్తా ఉంది, మేము గత 5 సంవత్సరాలలో మాకు ఏదన్నా జరిగితే వెంటనే మేము స్పందించినాము అని చెప్పి కొంతమంది. గత 5 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద శాట భారతం అవుతుంది. కానీ నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలే. నేను ఎప్పుడు కూడా నాకు ఇచ్చిన టైం ప్రకారము, నా లైన్ ప్రకారమే నేను మాట్లాడతా. ఎదుటి వాళ్ళు కవింపు చర్యలు చేసినా నేను కొంతవరకు దాన్ని ఆపుకొని వెళ్తా. విపరీతంగా ప్రయత్నం చేయాలనుకుంటే తిప్పి మనం కూడా మాట్లాడతాం. కాబట్టి నేనేమంటానంటే, పుట్టా సుధాకర్ యాదవ్
ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే, అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి నివేదికల ప్రకారం పుట్టా ఆ మత్తు పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన తండ్రి గారు కాదులేండి, డ్రగ్స్ లో దొరికింది పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు పుత్రరత్నం. ఆ. పుట్టా మహేష్ యాదవ్ ఖచ్చితంగా ఆ మత్తు పదార్థాలు సేవించినట్టు దాన్ని రుజువైతే మేమేమి అతన్ని వెనకేసుకొని వచ్చేదో లేకపోతే అతన్ని కాపాడాలని ప్రయత్నం చేసేదో మా పార్టీ నుండి కించెత్తు కూడా సపోర్ట్ ఉండదు. మీరు ఆ రిపోర్ట్ వచ్చేదాకా కూడా మేము ఆగల. రిపోర్ట్ రాకముందే మాకు న్యూస్ వెలువడిన వెంటనే పార్టీ నుండి ఏ కార్యక్రమాల్లో కూడా మీరు అడుగు పెట్టకూడదు, మాట్లాడకూడదు, కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని చెప్పాం. ఇప్పుడు గతంలో కూడా మేము చూసాం. ఇప్పుడు మన సత్యవేడు ఎమ్మెల్యే ఒక ఆరోపణలో ఇరుక్కుంటే వెంటనే సస్పెండ్ చేసాం, పక్కన పెట్టాం ఆయన్ని. ఈ రోజుకి వరకు కూడా మళ్ళా ఆయన ఎవరైతే ఆయన మీద ఆరోపణ చేశారో ఆవిడ కేసు విత్డ్రా చేసుకునింది. నన్ను వేరే వాళ్ళు ప్రోద్బలం చేస్తే నేను ఎమ్మెల్యే మీద ఈ విధంగా పెట్టాను అని చెప్పి వివరణ ఇచ్చింది. వివరణ ఇచ్చినా కూడా పార్టీ సాటిస్ఫై కాలా. ఆయన ఇచ్చిన వివరణకు పార్టీ సాటిస్ఫై కాలేదు కాబట్టి పక్కన పెట్టేసింది. పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల్లో ఆయన బ్రతిమలాడినా కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మనం ఎంటర్టైన్ చేయట్లేదు. అది మాకున్నటువంటి విశ్వసనీయత. పార్టీ కానీ పార్టీ పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎవరో మా వైపు వేలెత్తి చూపించేంత వరకు, వాళ్ళు చూపించిన తర్వాత మేము చర్యలు తీసుకునేంత వరకు ఎక్కడో కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఆలోచించదు, అంతవరకు కూడా ఆగదు సురేష్ గారు. ఇప్పుడు మోహనుద్దీన్ మాట్లాడేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ జరిగి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, లేదా ఇక్కడ పోలీసు యంత్రాంగం, మీరే చెప్పారు కదా తెలంగాణ పోలీసులు హ్యాండ్స్ ఆఫ్ అన్నారు, దన్నం అన్నారు, అన్ని అన్నారు. మరి పోలీసులు బాగా పనిచేసినట్ట, బాగా పనిచేయనట్ట? అది పట్టుకుంటారు కదా. సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అతను స్టేషన్ మీద ఎంత ఇస్తారు సార్? ఒక ఉగ్రవాది ఎంపీ కాదు, ఇప్పుడు ఉగ్రవాది, ఆ ఉగ్రవాది ఆ ఉగ్రవాది రాజీనామా ఎంపీ పదవికి. నువ్వే మాట్లాడదు, ఒక నిమిషం విను. ఇప్పుడు మీరే దండం పెడుతురి, బాగా పనిచేసినారు పోలీస్ యంత్రాంగం అన్నారు. అది ఎంపీ అని చెప్పి ఆ ఎంపీని వదిలేయలేదు కదా. ఎంపీ అయినా కూడా పట్టుకున్నారు కదా, ఎంపీ మీద కూడా కేసు పెట్టారు కదా. ఆయన రక్త నమూనాలు తీసుకున్నారు, నీ రక్త నమూనాల్లో ఉంది అని చెప్పి చెప్పారు కదా. అంటే అప్పుడు అక్కడ తెలంగాణ పోలీస్ యంత్రాంగం బాగా పనిచేసినట్టే కదా. మరి ఇక్కడ పార్టీల గురించి మాట్లాడేందుకు ఇక్కడ కాదు కదా జరిగింది, ఆంధ్రాలో కాదు కదా జరిగింది. కాబట్టి నేనేమంటానంటే పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసింది అక్కడ. దాని వరకు మనం ఆన్సర్ చెప్పాలా. అంటే ఇప్పుడు వాళ్ళ మావయ్య అక్కడ ఎక్స్ మినిస్టర్ తెలంగాణలో అయినా పట్టుకున్నారు కదా. మరి వాళ్ళ మీద ఒత్తిడి ఉండి, పోలీస్ యంత్రాంగం మీద ఒత్తిడి ఉందో, లేకపోతే అతను తప్పించేయాలనుకుంటే మహేష్ యాదవ్ మాత్రం తప్పించేయండి అని చెప్పుకుంటున్నారు కదా. ఇక్కడ పారదర్శకంగా జరుగుతా ఉంది. అతను మేము పార్టీ నుండి పక్కన పెట్టాము. దీనికన్నా ఇంకేం కావాలా? గతంలో మీరు ఏం చేశారు? మీరు చేసిన భాగవతాలు నేను చెప్పదలుచుకోవాలా. వాటిలోకి వెళ్ళొద్దు, వాటిలోకి వెళ్ళి వేస్ట్. ఒక్క నిమిషం, అవన్నీ వేస్ట్. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. నాకు ఇప్పటి వరకు తెలిసినంత వరకు ఆయన యనమల రామకృష్ణుడు గారి అల్లుడు కూడా కదండి. ఈయన మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు అల్లుడు. మరి యనమల రామకృష్ణుడు గారు అన్నారు, ఆయన కదా, ఆయనకేం సంబంధం లేదా? తలసాని శ్రీనివాస యాదవ్ గారు అల్లుడు ఆయన. అవును, ఓకే. కోటేశ్వర గారు.